ఈ రోజు వీడియో ఏంటంటే నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు తెలిసిందే నా డే స్టార్ట్ అయ్యేది మెయిన్ టీ తాగాలి. సో రైట్ నో టైం అయిపోతుంది. పూర్వికకి అయితే ఫస్ట్ అయితే పూర్వికని రెడీ చేసి స్కూల్ పంపించేసిన తర్వాత నెక్స్ట్ నేను ఈ రోజు ఏమేం చేస్తాను ఏంటనేది వీడియోలో చూపిస్తూ ఉంటాను. నాకు మ్యాథ్స్ అంటే నచ్చవు, ఎందుకంటే నాకు రావు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి ఆఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డేలో నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అనేది ప్రాపర్ గా వీడియోలో చూపిస్తాను. సో మీకు తెలిసిందే నా డే స్టార్ట్ అయ్యేది మెయిన్ టీ తాగాలి. టీ తాగితే డే స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మా మేడం గారిని రెడీ చేసి పంపించాలి స్కూల్ కి. మేడం గారు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా టీ తాగాలి. సో రైట్ నో టైం అయిపోతుంది. పూర్వికకి అయితే ఫస్ట్ అయితే పూర్వికని రెడీ చేసి స్కూల్ పంపించేసిన తర్వాత నెక్స్ట్ నేను ఈ రోజు ఏమేం చేస్తాను ఏంటనేది వీడియోలో చూపిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి మధురెడ్డి ఆఫీషియల్. రా నాన్న. మా మేడం గారికి ఈరోజు ఎగ్జామ్స్. అంటే ఏం ఎగ్జామ్ నాన్న ఈరోజు? మ్యాథ్స్. నిన్న కాదు, ఈరోజు మ్యాథ్సా? నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా? నాకు మ్యాథ్స్ అంటే నచ్చవు, ఎందుకంటే నాకు రావు కదా. అదే అంటున్నా, వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటది, రాని వాళ్ళకి కష్టంగా ఉంటది. నాకు రాదు కాబట్టి నాకు కష్టము. సో ఈ రోజు వీడియో ఏంటంటే కింద మేము ఈరోజు పూజ చేయించుకుంటున్నాము గణపతి దగ్గర. సో అండ్ ఇంకోటి నేను చెప్పాను కదా ఎట్లా రెడీ అవుతున్నాను ఏంటనేది ఒక వీడియో చేస్తాను. ఈరోజు ఒక శారీ వేర్ చేస్తున్నాను. మా మేడం గారు కూడా ఎగ్జామ్స్ కదా, యాక్చువల్గా మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాం, పూర్వికకి ఎగ్జామ్స్ కదా అని చెప్పి నేను ఇంకా ఒకటేసారి ఈవినింగ్ పెట్టుకున్నాం, పాప కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి. సో ఈవినింగ్ పూజ అది ఉంటుంది. తర్వాత ఈరోజు మిగిలిపోయిన కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో దాంతో మేము కొబ్బరి అన్నం కూడా చేస్తున్నాము. ఇప్పుడైతే మా మేడం గారిని రెడీ చేసి పంపించేస్తే పని అయిపోతుంది. నాన్న ఒక జడ వేసాను, పర్వాలేదు కదా. మా ఏంటి టిఫిన్? పరోటానా? నేను వస్తా. పొద్దునే పరోటా చేస్తున్నావా? దా సర్ప్రైజ్ మా పూర్వికకి ఈరోజు. నాన్న నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పరోటా నాన్న. అయిందా? పెట్టుకున్నావా? ఏది ఇట్రా పెట్టుకో నాన్న, ఫాస్ట్గా టైం అయిపోతుంది పూర్విక. బాయ్ నాన్లు, లవ్ యూ. నాన్న ఎగ్జామ్ బాగా రాయాలని దేవుడికి మొక్కుకో, బొట్టు పెట్టుకో. ఆల్ ది బెస్ట్ నాన్లు, లవ్ యూ. బాయ్. ఇందాక ఒక డిస్టర్బింగ్ న్యూస్ చూసాను కిషోర్. మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా, అందులో చనిపోయిన వాళ్ళు కౌంట్ వచ్చి 17కి రీచ్ అయిందంట. వినడానికే కష్టంగా ఉంది కదా. అవును మాధవ్, ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మొన్న వాయనాడులో ల్యాండ్ స్లైడ్ అయిందా, అలాగే త్రిపురలో చాలా యాక్సిడెంట్స్ అయినాయి, అలాగే ఒడిశాలో ఫ్లడ్స్ కూడా. ఇలాంటి న్యాచురల్ క్లైమేటిస్ ఎందుకు అవుతున్నాయి కూడా తెలియట్లేదు. ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అసలు మన చేతిలో కూడా ఉండట్లేదు. ఇవన్నీ వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఇంకా చనిపోయిన వాళ్ళ గురించి తలుచుకుంటే అసలు మాటలు కూడా రావట్లేదు.
ఒకవేళ చనిపోయిన వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ ఎర్నర్ ఉంటే కనుక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా. లైఫ్స్ అన్ని అప్ అండ్ డౌన్ అయిపోతాయి. ఇంత ముందులో లైఫ్ లీడ్ చేయాలంటే కష్టమే కదా. ఈ కన్సర్న్ నాకు అర్థమైంది మధు. నువ్వు ఆలోచించేది మన కోసం అయితే వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మన కోసం అన్ని థింగ్స్ సార్ట్అవుట్ చేసేసాను. అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? లాస్ట్ వీక్ నేను ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్ళాను. అక్కడ ఒక ఘోరమైన యాక్సిడెంట్ చూశాను. చాలా బాధేసింది. అప్పుడు ఒక క్షణం మన ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా నీ గురించి ఆలోచించాను. మన ఫ్యామిలీలో కూడా ఏదైనా జరగడానికి జరిగితే మన ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవ్వాలి కదా. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ తీసుకున్నాను. టర్మ్ ఇన్సూరెన్సా? అదేంటి? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటంటే, ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తికి ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏమన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి పే అవుట్ని ఇస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ స్మూత్గా మేనేజ్ అవ్వడం కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు కిషోర్? వినడానికి డిస్టర్బ్ గా ఉంది. మధు, ఫ్యూచర్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ప్రిపేర్డ్గా ఉండాలనేదే నా ఉద్దేశం. అలాగే నో మ్యాటర్ ఏం జరిగినా సరే నా ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలనేది నా ఆలోచన. నువ్వు చెప్పింది నిజమే కిషోర్, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఓయ్ మధు, నువ్వు నిజంగానే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకేం కాదులే, కానీ మన ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలనేదే నా ఉద్దేశం. నువ్వు చెప్పింది కరెక్టే కిషోర్. ప్రతి రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి ఆలోచించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అఫ్ కోర్స్ తీసుకోవాలి. ఇంకోటి తెలుసా, ఇది చాలా చాలా అఫోర్డబుల్. 2 crores rupees టర్మ్ ప్లాన్ 600 to 700 rupees పర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 20 crores టర్మ్ ప్లాన్ వరకు కొనొచ్చు. అవునా? నిజంగా దీన్ని తీసుకోవడం చాలా మంచి డిసిషన్ అవుతుంది. ఎందుకంటే ఎర్న్ చేసే ప్రతి పర్సన్ దీన్ని అఫోర్డ్ చేయొచ్చు. ఇంతకీ ఈ టర్మ్ పాలసీ ఎక్కడ తీసుకోవాలి? డోంట్ వరీ, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే ఎవరైనా సరే ప్లాన్స్ని కంపేర్ చేసి చేసుకోవచ్చు. అది కూడా 51+ ఇన్సూరెన్స్ని కంపేర్ చేసి వాళ్ళ కోసం బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకా అప్ టు 10% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఇలాంటివి ఉండడం వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ అదే చూసుకుంటుంది. ఫ్యామిలీ సేవింగ్స్ ఏవి డిస్టర్బ్ అవ్వవు. జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నాను, ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లెక్షన్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతుంటుంది. రైట్ నౌ ఇప్పుడు 14% ఉంది. అంటే సపోజ్ ఏదైనా సర్జరీ ఇయర్ 1 lakh అంటే నెక్స్ట్ ఇయర్ అదే సర్జరీ 1,40,000 అవుతుంది. మన ఇండియన్ ప్యూరిటీలో మునిగిపోవడానికి ఒక్క మెడికల్ బిల్ చాలు. ఇలాంటి సిచ్యువేషన్లో లోవర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా కష్టం అవుతుంది. డోంట్ వరీ, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. దానిపైన క్లిక్ చేస్తే ఎవరైనా సరే ప్లాన్స్ని కంపేర్ చేసుకోవచ్చు. నిజమే కిషోర్, ఇలాంటిది ఒకటి ఆలోచించి ఫ్యామిలీని సెక్యూర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్యారెట్ అయితే వేయించేసాను కదా, వేయించింది పక్కన పెట్టుకుంటున్నా. అందులో ఉంటే ఎక్కువ వేగినా కూడా విడిపోతుంది. సో ఇప్పుడు వచ్చి మనకి ఆలు ఏదైతే ఉందో ఆలు కూడా మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను కదా, అవి కూడా వేగిన తర్వాత నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టారు కదా, అవి కూడా వేసేస్తా. ఒక 2 నిమిషాలు, జస్ట్ 1 నిమిషం అట్లా మగ్గితే టేస్ట్ బాగుంటుంది.
ఇంతకుముందు ఆల్రెడీ వెజిటేబుల్స్ వేస్తాం కదా, రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. మనకి దీనికి కొలత ఎలా అంటే గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు అన్నమాట. మొన్న పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా, వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇట్లా రైస్ చేసుకుంటున్నాము. సో ఈ పాలైతే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలైతే పోసుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ నానబెట్టానని చెప్పాను కదా, ఇప్పుడు రైస్ అందులో వేసి జస్ట్ 1 నిమిషం ఇట్లా కొంచెం కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కొంతమంది ఏమో విజిల్స్ పెడతారు, బట్ నేను ఈరోజు విజిల్స్ అవి పెట్టట్లేదు, జస్ట్ నార్మల్ కుక్ చేస్తున్నాను. అందుకే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలు అన్నా. విజిల్ అయితే అమ్మా గ్లాసున్నర, విజిల్ అయితే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు. అదే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పాలు అంటే, విజిల్ అంటే తొందరగా 2 విజిల్కి ఉడికిపోతుంది కాబట్టి, ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలు. నాలా ఎంతమందికి బియ్యం తినే అలవాటు ఉంది చెప్పండి. నాకైతే చిన్నప్పుడు తెగ తినేసేదని. చాలా మంది అన్నారు, రైట్ రాంగో నాకు తెలీదు, బియ్యం తింటే రక్తం విరిగిపోతుంది, మెచ్యూర్ అవ్వరు అనేవారు. నేనైతే బాగా తినేదాన్ని. ఎట్లా అంటే మామూలు బియ్యం తింటే దవడలు నొప్పులు వచ్చేసాయి కదా, అట్లా కాకుండా బియ్యం నానబెట్టుకొని తినేదాన్ని, ఎందుకంటే తినడానికి కూడా ఈజీగా ఉంటదని చెప్పి అలా చేసేదాన్ని. కానీ బియ్యం తింటే రక్తం విరిగిపోతుంది అంటారు, చాలా వరకు రక్తం కూడా ఉండదు అంటారు. బట్ చిన్నప్పుడైతే మనం అలాంటి పనులు చాలా చేసాం. ఇంకోటి అక్షంతులు తింటేనా వర్షం వస్తుంది అంటారు, తడి బియ్యం తింటే వర్షం వస్తుందా? పుష్పవతి అయినప్పుడు నానబెట్టి బెల్లం కలిపి బియ్యం ఉంటాయి కదా, అవి తింటే వర్షం వస్తుంది పెళ్లికి అంటారు. అదైతే మనకు తెలియదు. పాలైతే మంచి చెక్కుగా ఉంది, తాగేయాలనిపించేస్తుందా? తాగేసి ఫ్రెష్గా ఉన్నాయి. సో సాల్ట్ కూడా సరిపడా వేసుకోండి, ఎందుకంటే కొబ్బరి పాలు కొంచెం ఉప్పగా అనిపిస్తాయి, ఎందుకో తెలీదు. కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అయితే నేను కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము, తర్వాత మసాలా దినుసులు వేసాను కదా అని చెప్పి నేను కారం అయితే వేయలేదు. జీడిపప్పు ఏదైతే ఉందో ఇందాక మనం వేయించుకున్నాం కదా, జీడిపప్పు కూడా వేసేసుకున్నా. మూత పెట్టేస్తే కొంచెం సేపటికి వేడి వేడిగా కొబ్బరి పాలు రైస్ అయితే రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే మా వాళ్ళు చూసి చెప్పాలి, నేనైతే చెప్పాను. సిమ్లో పెడదామా హైలో పెడదామా? అలా ఉంచు, ఇలా ఉంచాను. సో రెడీ అయిన తర్వాత చూద్దాం కొబ్బరి పాలు అన్నం ఎట్లా ఉంది ఏంటి అనేది. యమ్మీ యమ్మీ కొబ్బరి అన్నం రెడీ. సో బేసిక్గా ముద్ద లేకపోతే ముద్ద దిగదు అంటారు కదా, నాకేంటంటే కొంచెము స్పైసీగా తినే అలవాటు ఉంది. ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ కొబ్బరి పాలు కాబట్టి హెల్త్ కూడా మంచిది. మీకు ఏమైనా ఇంకా స్పైసీ కావాలనుకుంటే లైక్ అంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ మసాలా దినుసులు వేసాను కాబట్టి, పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం అది వేయలేదు. టేస్ట్ చూసి చెప్తే ఎట్లుందో. ఆబ్వియస్లీ బాగుంటుంది. అందులో ఆవకాయ చేసి తిను. బాగుందమ్మా, అంటే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మీకు ఎక్కడ రైస్ కూడా జావు కూడా అవ్వలేదు, నేను కరెక్ట్ గా వేసాను కదా. పాలు ఏవైతే ఉన్నాయో అంటుకొని కూడా అంటుకోవట్లేదు. ఇలా అయితే ట్రై చేయండి. అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు, తెలియకపోతే ఈ మెజర్మెంట్ లో ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంక ఇందులో మనము బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో బీన్స్ లేవు అందుకని చెప్పి ఓన్లీ నేను ఆలు క్యారెట్ మాత్రమే వేసాను. ట్రై చేయండి అబ్బా. నెక్స్ట్ ఏంటంటే పూజ అని చెప్పాను కదా, అక్కడికి రెడీ అవ్వాలి, దాని ప్రిపరేషన్స్ అయి ఉంటాయి. ఫస్ట్ అయితే కడుపులో కొంచెం అన్నం వేసేసుకుంటే
ఎనర్జీ కావాల్సినంత వచ్చేస్తుంది. సో తిన్న తర్వాత మళ్ళీ ఎట్లా రెడీ అవుతాను ఏంటనేది అప్పుడు టచ్లోకి వస్తా. బుజ్జి తల్లిలు అయిపోయింది. ఎగ్జామ్ బాగా రాసావా నాన్న? దరియో డోరీస్ రేపు అవునా? బాగా రాసావా? గుడ్ గర్ల్ నాన్న. నువ్వు లవ్ యూ నాన్న, లవ్ యూ. అయిపోయింది అమ్మ తాలింపు. ఏవి శనగలా? చక్కెర పొంగల్ అయిపోయిందా? యమ్మీ యమ్మీ చక్కెర పొంగలి. టైం అయిపోతుంది. 6ంటికి టైం అయిపోతుంది. ఇంకా ఆ పిల్లకి జడేయాలి. 5:30 అయింది. ఇంకా అరగంటలో ఏమైపోతుంది? అయిపోయింది. యాక్చువల్లీ పూజ మేము 2 days బ్యాక్ చేసుకోవాలి. అప్పుడు తను చెన్నై వెళ్ళాడు, వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి మేము అప్పుడు క్యాన్సిల్ చేసాము. దానివల్ల ఈరోజు పెట్టుకున్నాము అనుకుంటాం. కానీ టైం ఉందని పొద్దుటి నుంచి అసలు తెలియకుండా టైం అయిపోతుంది. ఎంత తొందరగా రెడీ అవుదాం అనుకున్నాను అంతే లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళాలి, పూజ ఉంది కదా. ఈవిడ గారు ఈ టైంలో హెడ్ బాత్ మార్నింగ్ ఆల్రెడీ చేసి వెళ్ళింది. మళ్ళీ హెడ్ బాత్. ఎవరు చేయమన్నారు నీకు హెడ్ బాత్? ఎందుకు? జుట్ట ఆరుతుందా పూరిక ఇప్పుడు? అసలు ఎక్కడ ఆరింది? పచ్చి పచ్చిగా ఉంది. ఇంకా ఆల్రెడీ నీకు కోల్డ్ స్టార్ట్ అయింది. కోల్డ్ హెడ్ బాత్ చేస్తే నీకు ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుంది కోల్డ్. అది కొన్ని పూలు ఉన్నాయా పూరిక పెట్టడానికి? ఫ్రిడ్జ్ లో ఉన్నాయా? ఒక గులాబీ పూన పెట్టచ్చు. నీ జుట్టు చూపించి ఇట్లానికి. ఫ్రెంచ్ ఫ్లాట్ పూరికకి చాలా బాగా సెట్ అవుతుంది. నేను పూర్వీ చూపించినా. ఫ్రెంచ్ ఫ్లాట్ చాలా బాగుంటుంది పూర్వికకి. పువ్వు తెచ్చుకో పెడతా. సో ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు కింద పూజ ఉందని చెప్పాను కదా, పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈసారి సింపుల్గా రెడీ అయ్యాను. మరి పట్టు చీరలే కట్టుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. జస్ట్ ఇది వచ్చి ఏమంటారు, మంగళగిరి పట్టుకే మనకి ఇట్లా మొత్తము పెయింటింగ్ వచ్చిందన్నమాట. మొత్తం ఇవంతా ప్రవలీస్ బొటేకి డిజైన్ చేసింది. ఇదంతా చూస్తే కనుక పెయింటింగ్ వర్క్ ఉంటుంది. దీనికి అంటే వర్క్ బ్లౌజ్ కాకుండా సింపుల్గా ఇట్లా వెళ్తే కాంట్రాస్ట్ అనుకొని ఈ కలర్ వేసుకున్నాను. లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పుడైతే కింద పూజ జరుగుతుంది కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటనేది చూపిస్తాను. చూస్తూనే ఉండండి మధురెడ్డి అఫీషియల్. అందులో డీటెయిల్స్ ని ఫిల్ చేసి 51+ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి మీకోసం ఒక బెస్ట్ ప్లాన్ ని మీరే చూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని చెక్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ నుండి ఫ్యామిలీని సెక్యూర్ చేయండి.